ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతూ ఉన్నాయి సార్. గతంలో ఎన్టీఆర్, చంద్రన్న పేర్ల మీద ఉన్న చాలా పథకాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న, వైఎస్ఆర్ పేర్లు తగిలించారు. ఇప్పుడు ఆ పేర్లు తీసేసి మళ్ళీ చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లు వీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ఈ పథకాల పేర్ల మార్చడంపై అంటే ఈ పథకాలకు రాజకీయపరమైన పేర్లు ఉండే వల్ల ఈ సమస్య వస్తుంది. ఆయా పార్టీల నాయకులు ఆ పార్టీకి ఒకప్పుడు కనీసం ఆ పార్టీలకు చెందిన పూర్వ నాయకుల పేర్లు పెట్టేవారు. ఉదాహరణకు జవహర్లాల్ నెహ్రూ పేరు, ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఈ పేర్లే ఉండేవి. ఏ పథకాలకైనా కనీసం సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఒక్క పథకం లేకుండే కాంగ్రెస్ పార్టీ. భగత్ సింగ్ పేరు మీద ఒక్క పథకం లేదు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళ పేర్ల మీద ఒక్క పథకం ఉండేది కాదు. పథకాలన్నీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ రహదారి, రాజీవ్ విద్యా మిషన్, రాజీవ్ బహిర్భూమి, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ, రాజీవ్ మినహా ఈవెన్ నెహ్రూ పేర్లు కూడా తక్కువ. నాకు గుర్తున్నంతవరకు నెహ్రూ పేర్లు కూడా చాలా తక్కువ. ఒక ఉపాధి హామీ పథకాన్ని మాత్రం మహాత్మా గాంధీ పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరు పెట్టారు కనుక మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ పేరు మార్చలే. కానీ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటారో సహజంగానే వేరే పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థుల పేర్లతో ఆ ప్రోగ్రాంను ఉంచలేరు. అదే రాజకీయాలకు అతీతమైన వ్యక్తుల పేర్లు, అంటే రాజకీయంగా ఇప్పుడున్న పార్టీలకు అతీతమైన పేర్లు, మహాత్మా గాంధీ పేరు, సుభాష్ చంద్రబోస్ పేరు, భగత్ సింగ్ పేరు, లాలా లజపత్ రాయ్ పేరు, వీళ్ళ పేర్లు పెట్టుంటే మీకు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కదా. అలాగే మీకు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇందులో ఒకటి అంబేద్కర్ పేరు కూడా మార్చారు. జగన్ నన్ను చదివాను, బట్ అంబేద్కర్ పేరు మార్చాల్సిన అవసరం అయితే అసలే లేదు. సో ప్రకాశం పంతుల పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టారనుకోండి, పొట్టి శ్రీరాముల పేరు. సో రాష్ట్ర అవతరణకు కారణమైన పొట్టి శ్రీరాముల పేరు మీద ఏ పథకం ఉన్నట్లేదు. సో ఇప్పుడు పథకాల పేర్లన్నీ ఆఖరికి నెక్స్ట్ స్టేజ్కి ఇచ్చారంటే పథకాలని ముఖ్యమంత్రుల పేర్ల మీద పథకాలు వచ్చేసినాయి. ఇప్పుడు చంద్రన్న పథకము, జగనన్న పథకము అని. సో జగనన్న పథకం అని పేరు పెట్టుకున్నాక చంద్రన్న మార్చకుండా ఉంటాడా? సో చంద్రన్న పథకం అన్న తర్వాత మళ్ళీ జగనన్న రేపొస్తే మార్చుకుంటుంటారా? సో పేర్లు రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తుల పేర్లు ఉంటే మార్చారు తప్ప. ఇప్పుడు చంద్రన్న పథకం పేరు పెట్టారు కరెక్టే, మరి పవన్ అన్న పథకం ఉండకూడదా? ఇప్పుడు చంద్రన్న ముఖ్యమంత్రి కావడంలో పవన్ అన్నే కీలకం. సో ఇది చంద్రన్న కూడా ఒప్పుకున్నాడు. పవన్ అన్న ప్రత్యేకత ఈ ఎన్నికల్లో అసలు ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అఫ్కోర్స్ తర్వాత వచ్చిన నెంబర్స్ని చూసి మనం కంక్లూషన్ రాలేము. నెంబర్స్ 135 వచ్చాయి కదా టీడీపీకి, 21 వచ్చాయి కదా జనసేనకు. జనసేన ప్రాధాన్యత లేదని ఎవరు అనలేరు. అందుకే కదా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి పేరిట ఒక పథకం ఉన్నది, చంద్రన్న పెళ్లి కానుక అని. మరి పవన్ అన్న యువ కానుక ఏదో ఒకటి ఉండాలి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. సో మరి చూడాలి ఏదన్నా నెక్స్ట్ రాబోయే పథకాలకు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పేరు పెడతారో చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ ప్లేస్ ఉప ముఖ్యమంత్రి కనుక ఖచ్చితంగా ఒక పథకం ముఖ్యమంత్రి, ఒక 4 పథకాల పేర్లు ముఖ్యమంత్రి పేర్లు, ఒక్క పథకం అన్న ఉప ముఖ్యమంత్రి పేరు ఉండాలి. సో అందువల్ల పేర్లు పెట్టడమా రైటా రాంగా అంటే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సో ఈ పథకము అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏమవుతుందంటే వాళ్ళు చేసేది రైటు, ఎదుటోళ్ళు చేసేది రాంగ్ అని. ఇప్పుడు జగనన్న పేరు పెట్టుకోవడానికి టీడీపీ ఆ రోజు విమర్శించింది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి చేంజ్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాముల పేరు పెట్టారా? ప్రకాశం పంతుల పేరు పెట్టారా? వాళ్ళు ఏమన్నా కోడి రామమూర్తి క్రీడా పథకం అని పేరు పెట్టారా? లేదా మహానటి సావిత్రి పేరు పెట్టారా? లేకుంటే ఒక సంగీత విద్వాంసుని పేరు పెట్టారా? లేకుంటే అన్నమయ్య పేరు, రామదాస్ పేర్లు పెట్టారా? లేదా ఒక చరిత్రకారుల పేరు? సో వీళ్ళ పేర్లు పెడతారా? పెట్టరు. వాళ్ళ పేర్లు మళ్ళీ తమ పేర్లే పెట్టుకుంటారు. సో జగనన్న పేరు పెట్టడం తప్పైతే చంద్రన్న పేరు పెట్టడం కూడా తప్పే అవుతుంది. ఈ మాట అంటే కోపం వస్తుంది. ఎందుకంటే గతంలో పాస్బుక్ మీద ఫోటో వచ్చేటప్పుడు నేను ఇదే చెప్పాను, అయ్యా పాస్బుక్ మీద ఫోటో పెట్టడం తప్పు, పొలిటికల్గా తప్పు, ఎథికల్గా తప్పు, మారల్గా తప్పు. కానీ రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో పెట్టుకున్నాడా లేదా? అసలు వ్యాక్సినేషన్కు ఆయనకి ఏం సంబంధం? కనుక్కున్నది మోడీ కాదు. డబ్బులు ఖర్చు పెట్టే నేనే వేసుకున్న వ్యాక్సిన్కి అయితే మోడీ ఖర్చు పెట్టలే. నేను అపోలోలో వేయించుకున్నాను డబ్బులు ఖర్చు పెట్టి. కొన్నది అమ్మింది అపోలోకు ఆధార్ పూనా వాళ్ళ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇందులో మోడీ ప్రమేయం ఎక్కడా లేదు.
సో అమ్మింది ఒక ప్రైవేట్ కంపెనీ, వేసింది ఒక ప్రైవేట్ హాస్పిటల్, డబ్బులు కట్టి చేయించుకున్నాను. కానీ నాకు వచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఉన్నది. సో ప్రైమ్ మినిస్టర్ ఇళ్ళకాలము ఒక్కడే ఉంటారా? ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏమో జీవితకాలం వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ జీవితకాలం. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ వేసుకున్న స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇప్పటికి ఉన్నది. సో అది జీవితకాలం. అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరో ప్రధానమంత్రి. సో మరి నా జీవితకాలం నాతో ఉండేది. ఈవెన్ భూమి అన్నా, పాస్బుక్ అన్నా, భూమి అమ్మితే మనిషి ఇంకో యజమాని వస్తాడు. వ్యాక్సినేషన్ ఎప్పుడు మా దానిపైన మోడీ ఫోటో ఎందుకు ఉన్నది అని అడిగాను. ఉంటే తప్పు ఉంటే 2 తప్పు, రైట్ ఉంటే 2 రైట్ అన్నందుకు నా పైన విపరీతమైన ట్రోలింగ్. నేనేం మరి మోడీది రైట్ అవుతుంది, జగన్ తప్పు అవుతుంది, తప్పైతే ఇద్దరిది అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, జగన్ అన్న పేరు పెట్టుకోవడం తప్పన్నప్పుడు చంద్రన్న పేరు పెట్టుకోవడం కూడా తప్పు అవుతుంది. కానీ పెట్టుకుంటున్నారు. మన దేశంలో రాజకీయాల్లో అది సర్వసహజమైంది. అందులో నేనేం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఓట్లు తెచ్చుకోవాలి, గెలవాలి కదా. గెలవాలన్నప్పుడు ఈ పలానా ముఖ్యమంత్రి పనిచేశాడని ప్రజలకు తెలియాలి కదా. తెలియాలి కనుక వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. న్యాయమైతే రాజకీయ నాయకుల పేర్లు కాకుండా, ఎందుకంటే ఇది చంద్రన్ ఇచ్చిన డబ్బులు కాదు, జగన్ ఇచ్చిన డబ్బులు కాదు, ప్రజల సొమ్ము, ఎవరి సొంత డబ్బులు కాదు, నరేంద్ర మోడీ సొంత డబ్బులు కాదు కదా. వ్యాక్సిన్కు ఈవెన్ ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చిన చోట కూడా అది ప్రజల సొమ్ము. మీరు ఓన్లీ ట్రస్టీలు. సో మీ జేబులోకి వెళ్ళి ఇవ్వడం లేదు. ఎవరు సొంత జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీల నుంచి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి ఇవ్వలేదు, జగనన్న భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వలేదు. చంద్రన్నైనా జగనన్నైనా ప్రజల సొమ్మే మనకి ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు అని వాదన ఎవరైనా చేయొచ్చు. అదొక ప్రిన్సిపల్ వాదన. లేదు, రాజకీయాల్లో సహజం, ప్రచారం కొరకు ఎవరైనా చేస్తారు, చేయొచ్చు. సో కానీ ఒకరు చేస్తే రైట్, ఇంకోరు చేస్తారు అనేది కరెక్ట్ కాదు. నా సలహా, నా అభిప్రాయం అయితే నువ్వు ఏదైనా తెలుగు సమాజానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అంగీకరించే సేవలు చేసినటువంటి మహానుభావులు, మహనీయులు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మహానటి సావిత్రి పేరు పెట్టావు అనుకోండి ఉదాహరణకి. సో సావిత్రి తెలుగుదేశానికైనా వైసీపీకైనా సావిత్రి కదా, దాంట్లో ఏమీ తొందర లేదు కదా. కోడి రామమూర్తి క్రీడా పథకం పెట్టామనుకోండి, ఆయన ఎవరికైనా ఒకటి. కరణ మల్లీశ్వరి పేరు పెట్టామనుకోండి, పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళైతే రాజకీయాలకే సంబంధం లేదు కదా. అందరూ గౌరవిస్తారు, టీడీపీలు గౌరవిస్తారు, వైసీపీలు గౌరవిస్తారు కదా. మీరు భక్త రామదాసు అందరూ గౌరవిస్తారు, అన్నమయ్య అందరూ గౌరవిస్తారు కదా. వాళ్ళ పేర్లు పెట్టుకోమని మనం అనొచ్చు. కానీ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో మరి ప్రజల దగ్గరికి పోవాలి, గెలవాలి కనుక డెఫినెట్గా పర్సన్ అది బ్రాండ్ అయింది. అందువల్ల చీఫ్ మినిస్టర్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ప్రమోషన్ రాజకీయాల్లో తప్పవుతుందా అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఒకటే ఒక ప్రిన్సిపల్, ఎవరు చేస్తే ఎవరు చేసినా రైటే, రాంగ్ అయితే ఎవరు చేసినా రాంగే. అందువల్ల ఒకసారి నువ్వు జగనన్న అని పెట్టుకున్నాక అది చంద్రన్నగా మారుతుంది, మారకుండా ఎక్కడ పోతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మారల్ హైగ్రౌండ్ తీసుకోవాలంటే చంద్రన్న పేరు కూడా తీసేసి మేము ప్రకాశం మంత్రులు పేరు పెడతాం, మేము పొట్టి శ్రీరాములు పేరు పెడతాం. డెఫినెట్గా రేపు మళ్ళీ జగనన్న వచ్చిన దాన్ని ముట్టుకుంటే తప్పవుతుంది. ఇప్పుడు అంబేద్కర్ పేరును జగనన్న విద్యా అనేది అని పెట్టారు అని చదివాను నేను, తప్పే కదా. అంబేద్కర్ పేరు కూడా మార్చాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్ పేర్లు పోయి ఎన్టీఆర్ పేర్లు వచ్చాయి. ఆయన అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. ఇంకో యూనివర్సిటీ కట్టి వైఎస్ఆర్ పేరు పెట్టచ్చు కదా. జగన్ ఏం చేశాడు, ఎన్టీ రామారావు పేరు మార్చాడు. సో ఎన్టీ రామారావు పేరు మార్చాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎన్టీ రామారావు కూడా తెలుగుదేశం నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తించింది ఆఖరికి. చంద్రబాబు నాయుడుకు నాయకత్వంలో తెలుగుదేశానికి నాయకుడిగా. సో అందువల్ల రాజకీయాల్లో తాము చేస్తే రైటు, ఇతరులు చేస్తే రాంగు అనే ధోరణి పోయింది. సో ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్. మన అలాంటి వాడు ఎవరైనా అది ఎవరు చేసినా రైటే, ఎవరు చేసినా రాంగే, ఒకటే స్టాండ్ ఉండాలి కదా.